అన్నిటికన్నా కేసీఆర్ సర్కార్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నిరుద్యోగ భృతి విషయంలో విస్మరించాలనే ఆలోచన ఉందా? మరి ఎందుకు నిన్న గవర్నర్ ప్రసంగంలో దాన్ని మనం మాట్లాడలేదని చెప్పి అడుగుతా ఉన్నాను. దాదాపుగా 35 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీకి 4,000 రూపాయలు ప్రతి నెల వస్తే హామీకి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఎదురు చూస్తూ ఉంటే మీరు దాన్ని విస్మరించి పూర్తిగా ఏ రకంగా ఎగ్గొట్టే ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రజలు నిరుద్యోగ యువత మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినట్టు నిరుద్యోగ యువత 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది మీరు ఏ రకంగా నిరుద్యోగ భృతిని ఇవ్వబోతున్నారు అని. దాదాపు దానికి కావాల్సింది ప్రతి నెల 1,400 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా మీరు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు అదనంగా మీరు దీన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు హామీ ఇచ్చే ముందు ఆలోచన చేశారా? ఆలోచన లేకుండా కేవలం అధికారంలో రావడానికి మాత్రమే ఈ హామీ ఇచ్చారనే సంగతి మరి దయచేసి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా ఈ నెల 9వ తారీఖు రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. మరి 9వ తారీఖు అయిపోయింది. అధ్యక్ష, మీరు 2 లక్షల రుణమాఫీ ఏ తారీఖుల్లో చేస్తారు? ఇప్పటికే మాట తప్పారు. 9వ తారీఖు దాటింది. మరి మొన్ననే ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి మేము దాన్ని లోతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తలేము. కానీ ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే వరకు మేము వెంట పడతాం. ఖచ్చితంగా ప్రజా గొంతుకై మేము దీని మీద మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇంకా దాని మీద పూర్తి మరి వివరణ కానీ ఇచ్చేటువంటి మరి ప్రొసీజర్ కానీ ఇంకా మీరు దాని మీద ఏమి మాట్లాడకపోవడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఎంతో ఉత్సాహంతో ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మీరు కేవలం 64 మంది మెంబర్స్ తోటి మాత్రమే మీరు ఈరోజు అధికారంలో ఉండి అధికారం తెచ్చుకొని ప్రజలు మీకు 2/3 మెజార్టీ ఇవ్వలేదు. ఎన్ని పెద్ద హామీలు ఇచ్చినా నెరవేర్చలేని హామీలు ఇచ్చినా మీకు ప్రజలు కట్టబెట్టింది కేవలం 64 సీట్లు మాత్రమే. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశల్ని వమ్ము చేయకుండా మీరు ఇస్తామని ఒప్పుకున్నటువంటి హామీలను నెరవేర్చాల్సినది. ప్రజలు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీ మీద పట్టం కట్టినందుకు మీరందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి సహచార మంత్రులందరూ కూడా మీరు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 412 హామీలు నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.